విశాఖలోనే ప్రమాణ స్వీకారం. ఎన్నికల్లో గెలిచి అక్కడి నుంచే పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజన్ లాంటిది. 10 ఏళ్లలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి ధీటుగా ఎదుగుతుంది. వ్యవసాయంతో పాటు తయారీ సేవా రంగాలు వృద్ధి చెందాల్సిందే. ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా షిప్పింగ్ హార్బరు, 16,000 కోట్లతో 4 కొత్త పోర్టుల నిర్మాణం అని చెప్పి ఒక వార్త. విశాఖలోనే ప్రమాణ స్వీకారం అని జగన్మోహన్ రెడ్డి నిన్న అనౌన్స్ చేసిండు. అంటే రాజధానులు 3, కర్నూలు, అదేవిధంగా విశాఖపట్నం, అమరావతి శాసన రాజధాని అని, ఇది విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని, న్యాయ రాజధాని కర్నూలు అని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది. అది అనేక పరిణామాల మధ్య కోర్టులలో కేసులు రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అమరావతి పరిరక్షణ సమితికి సంబంధించి అనేక మంది కోర్టులలో కేసులు వేసి అది కొంత పెండింగ్లో పడింది. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఎలక్షన్ ముందు చాలా ధైర్యంతో, చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి అధినేత, ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా అనౌన్స్ చేసిండు. విశాఖపట్నంలోనే రాజధాని ఉంటుంది. విశాఖపట్నంలోనే మళ్ళీ గెలిచిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, దాంట్లో డౌట్ అవసరం లేదు, తప్పనిసరిగా విశాఖపట్నం అనేది గ్రోత్ ఇంజిన్ అనేది ఏపీకి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. దీనిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన కానీ చాలా క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం రాజధానిగా ఎస్సా నోఆ, మీరు అమరావతికే కట్టుబడి ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రజల ముందు ఉంచాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఏర్పడదు. ఎందుకంటే ఇటు ఉన్న ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది, ఎన్ని కేసులున్నా ఏది ఉన్నప్పటికీ విశాఖపట్నమే రాజధానిగా వైఎస్ఆర్సీపీ కానీ ప్రభుత్వం కానీ గుర్తిస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉండబోతుందని చెప్పింది. దీనికి ఇప్పుడు ఒక సవాల్ అన్నట్టు ప్రతిపక్షాలకి, ఆ సవాల్ని స్వీకరించి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ అమరావతికే రాజధాని కట్టుబడి ఉంటాం అంటే ఉత్తరాంధ్రలో రాజకీయంగా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి దాన్ని ఎట్లా టీడీపీ హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి, ఏం చేస్తారు అనేది.